విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ వైరస్ సోకి మెట్టపల్లి గ్రామానికి చెందిన చందక రాజేశ్వరి మృతి చెందింది. నల్లి లాంటి ఆకారం కలిగిన పురుగు కాటేయడం ద్వారా వచ్చే వ్యాధి స్క్రబ్ టైఫస్. ఈ వైరస్ ఇప్పుడు విజయనగరం జిల్లాలో కొత్తగా కలవరం రేపుతోంది. అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలు, మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా ఈ పురుగులు ఉంటాయి. ఈ పురుగు కరిచినప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే సులభంగా ఈ వైరస్ నుండి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. వైరస్ గురించి తెలియక తన భార్యని కోల్పోయానని, నాకు జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీడియా చేయాలని మృతురాలి భర్త చందక సూర్య కోరారు. అదే సార్, మాది మెట్టపల్లి విలేజ్ సార్. మాది చీపురుపల్లి మండలం, విజయనగరం డిస్టిక్ అండి. అయితే మా మిస్సెస్ గారికి పూజకి పూలు ఏరడానికి తోటలోకి వెళ్ళిందండి. వెళ్తే ఇక్కడ చిన్న దోమలాగా ఏదో పుట్టిందండి మెడ మీద. దానివల్ల ఏమో మేము చీపురుపల్లి నీలకంఠం గారి దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. ఫీవర్ వచ్చిందని చెప్పి ఆయనేమో టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది, పాజిటివ్ వచ్చిందని చెప్పాడు. 3 రోజులకు మెడిసిన్ ఇవ్వడం జరిగిందండి. అయితే 3 రోజులు మెడిసిన్ అయిపోయిన తర్వాత ఈ జ్వరం తగ్గింది, తలనొప్పి, వామిటింగ్ స్టార్ట్ అయ్యాయండి. స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. దానికి కూడా మెడిసిన్ ఇచ్చాడండి. అయినా సరే మనిషి కోలుకోలేదు, మళ్ళీ తిరిగి ఆవేశంలోకి వచ్చేసిందండి.